that the chances for presence of tallow, lard and fish oil are very low. లేవు అని ఎప్పుడు ఎవరు వెరీ లో అంటే లేనట్టే లెక్క. ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఇన్ ద గీ శాంపిల్స్ అని క్లియర్గా వాళ్ళు వేసిందే. ఆ సిట్ ఆయన కూడా ఆయన వేసిందే. సుప్రీంకోర్టు దాంట్లో వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, మొత్తానికి వైఎస్ మీకు చేసిన దానికి ఆయన కొడుకు రుణం అనేక సందర్భాల్లో అనేక రూపాల్లో తీర్చుకుంటున్నారు. తప్పేం లేదు, రుణం తీర్చుకోవాలి అన్న మీ రుణపడి ఉంటే. కానీ తిరుపతి లడ్డు అంశంలో, కల్తీ నెయ్యి అంశంలో ఇలా తీర్చుకోకూడదు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. మీరు కూడా హిందువే కదా. సిబిఐ సిట్ స్పష్టంగా చెప్పింది కదా, అది నెయ్యే కాదు అని చెప్పేసి. నెయ్యే కాదు అని స్పష్టంగా చెప్పింది, పామాయిల్ కెమికల్స్ అని చెప్పి. అందులో ఏది కలిస్తే ఏంటండి? సార్ నెయ్యి కానప్పుడు? బాత్రూంలో వాడి టాయిలెట్ క్లీనర్స్ కలిపి సార్, అదే లప్సా అంటే ఏదో మీ కెమికల్ కలిపేవంట, దానిలో అనేక రకాల రసాయనాలు కలిపారు సార్. దానిలో పామాయిల్ అంట సార్. ఈరోజు లడ్డూని ఈ రోజు నాడు వాళ్ళు అపహాస్యం చేసి అపవిత్రం చేసి ఈ రోజు నాడు భక్తుల విశ్వాసాన్ని, హిందువుల విశ్వాసాన్ని దెబ్బతీశారు కదా. దాని గురించి మాట్లాడరేంటి? 10% లోపు కలిస్తే నామమాత్రంగా ఉంటే లెక్కలో తీసుకోకూడదా? ఇది జంతు దీన్ని పంది కొవ్వుని రకరకాల, ఇది పంది కొవ్వు, దున్న కొవ్వు, ఆవు కొవ్వు, గేద కొవ్వు, ఏదో ఒకటి లెక్కలో తీసుకోకూడదు 10% లోపు ఉంటే. సిబిఐ చెప్పింది కదా 10% లోపు ఉంటే మేము పరిగణలో తీసుకోలేదని చెప్పేసి. సరే నీ మాటకి వద్దాము, 10% లోపు ఉంటే లెక్కలో తీసుకోకూడదు, అది పక్కన పెడదాం. అసలు నెయ్యే కానప్పుడు ఈ డిబేట్ ఎందుకు వస్తుంది? అసలు నెయ్యే కానప్పుడు దాని గురించి మాట్లాడాలి కదా. అది నెయ్యి కాదు, పామాయిల్, అందులో కెమికల్స్, కొవ్వు, అది ఇది కలిపారని చెప్పేసి చెప్పాలి. కానీ అది నెయ్యే కాదు అని చెప్పకుండా అందులో 10% లోపే పంది కొవ్వులు, గేద కొవ్వులు కలిసినాయి కాబట్టి దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటే దాదాపుగా కలవనట్టు అని చెప్పేసి ఒక జడ్జిమెంట్ ఇస్తున్నావు మేధావి నువ్వు. నీకు ఒక సూటిగా ప్రశ్న వేస్తున్నాను. నీ దగ్గరికి ఒక ఎయిడ్స్ పేషెంట్ వస్తాడు, నేనే పంపిస్తా. ఒక మనిషిని ఇచ్చి ఒక ఎయిడ్స్ పేషెంట్ పంపించి ఎయిడ్స్ ఉన్న సర్టిఫికేట్ నీకు చూపించి నీ ముందే ఒక సిరంజితో అతని రక్తం తీసి నీ నోట్లో నాలుక మీద ఒకే ఒక్క బొట్టేస్తా. ఏమవుతుంది చెప్పు? మన ఒంట్లో దాదాపుగా ఒక 5-6 లీటర్లు బ్లడ్ ఉంటుంది కదా, నెత్తురు ఉంటుంది కదా మన ఒంట్లో. కొన్ని 3-4 లీటర్లు భారీ స్థాయిలో ఉంటది కదా మన ఒంట్లో నెత్తురు. అంత భారీ నెత్తురులో ఒకే ఒక్క చుక్క ఎయిడ్స్ పేషెంట్ బ్లడ్ నీ నాలుక మీద పడితే ఏమైంది? ఏం కాదు, నెగ్లిజిబుల్, జరగనట్టే, నీకు ఎయిడ్స్ రానట్టే. ఒప్పుకుంటారా మేధావి? ఒకే ఒక్క చుక్క, ఎక్కువ వద్దు అసలు. అలా నాలుక మీద అలా వేస్తాడంతే, ఒకే ఒక్క చుక్క. ఒప్పుకుంటావా? ఒప్పుకోవు కదా నువ్వు, చచ్చిపోతావు ఎయిడ్స్ వచ్చి. ఒప్పుకోవు కదా. అదే పాల చొక్కో ఇంకోటి అయితే ఏం కాదు. కానీ ఎయిడ్స్ బ్లడ్ అంటే ఖచ్చితంగా నీకు ఎయిడ్స్ వద్ది, పోతావు, దరిద్రం వదిలిపోద్ది. సచ్చే వయసు వచ్చింది ఉండవల్లి. ఈ వయసులో కూడా ఎందుకు ఈ మాటలు, పైచెప్ మాటలు? సచ్చే వయసు వచ్చింది కదా. ఎప్పుడో నా చిన్నప్పుడు నువ్వు రాజకీయాల్లో ఉన్నావు. నువ్వు సచ్చే వయసు వచ్చినా కూడా ఈ విధంగా నీ మేధావతనాన్ని తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి కాళ్ళ దగ్గర పెట్టి ఎందుకు నీ నీచమైన బతుకు, హీనమైన బతుకు? అది కూడా నువ్వు హిందువు. జరిగింది కూడా ఇష్యూ కూడా దేని మీద? హిందువులకు సంబంధించిన అంశం మీద, టీటీడీ లడ్డూ మీద, లడ్డూలో వాడిన నెయ్యి మీద. ఒక హిందూగా కూడా నువ్వు ఈరోజు మాట్లాడడం లేదంటే ఎంతగా అమ్ముడిపోయావు? దేనికి అమ్ముడిపోయావు? అసలు ఏం జరుగుతుంది? ఎప్పుడో రాజశేఖర రెడ్డి చేసిన దానికి విశ్వాసం చూపించుకుంటున్నావా? వాట్ ఈస్ దిస్ ఉండవల్లి? ఇది నువ్వు ఒక మేధావు అనుకున్నాము, ఏదో అనుకున్నాము. నువ్వు ఇందిరాగాంధీ కాలం నుంచి ఉన్నావు, రాజీవ్ గాంధీ కాలం నుంచి ఉన్నావు. నీకు హిందీ వచ్చు, వాళ్ళ స్పీచ్లు కూడా నువ్వు తెలుగులో చెప్పేవాడివి. ఏదో అనుకున్నాం కానీ ఇంత ఇంగితం లేని వ్యక్తి అనుకోలేదు మేము. ఇంత దిగజాగిపోతామని మేము అనుకోలేదే. వాట్ ఈస్ దిస్ అయ్యా ఉండవల్లి? ఎవడో వచ్చి మొహం మీద వస్తాడు, యాక్టివ్ అని వస్తాడు నీ మొహం మీద. ఇంతే పడిద్ది, ఒక చొక్కా పడిద్ది ఇక్కడ మొహం మీద ఊసినట్టు కాదా? ఎవడో చెప్పు తీసి కొడతాడు, ఈలో తల తిప్పుతావు, ఇక్కడ చిన్న దెబ్బ తగిలిద్ది. చెప్పుతో కొట్టినట్టు కాదా? కొట్టినట్టు కాదు నిన్ను. ఏం మాటలు మాట్లాడుతావు ఉండవాలి నువ్వు? నీ పెద్ద వయసు అయిపోయింది నేను అన్నామంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన నెయ్యి ఏమైతే ఉందో అది నెయ్యే కాదు, పామాయిల్ కెమికల్స్ అని సిబిఐ స్పష్టంగా చెప్పింది. అందులో ఏది కలిస్తే ఏంటి? అక్కడ అపచారం జరిగింది, లడ్డూని అపవిత్రం చేశారు, అది టాపిక్ ఇక్కడ.
అది టాపిక్. అందులో ఏది కలిసిందని కాదు. నీకైనప్పుడు ఏది కలిస్తే ఏంటి? నువ్వు తింటావో చెప్పు. నువ్వు తింటానని చెప్పు, ఇంటికి పంపిస్తాను. ఒక పెద్ద టిన్ను పంపిస్తాను. 15 లీటర్ల టిన్ను ఉంటుంది కదా, 20 లీటర్ల టిన్ను. ఒక టిన్ను మొత్తం నెయ్యి పంపిస్తాను. అదే కల్తీ నెయ్యి పంపిస్తాను. తింటానని చెప్పు. మీ జగన్మోహన్ రెడ్డి తింటానని చెప్పు. పంపించి ఆయనకు కూడా, వైసీపీ వాళ్ళకు కూడా. ఎన్ని టిన్నులు కావాలా అన్ని టిన్నులు పంపిస్తాను. ఇదే ఫామ్ లో పామాయిల్, బాత్రూమ్ కెమికల్, లబ్సా, లేకపోతే ఇంకోటి అన్ని కలిపి కొట్టి పంపిస్తాం. చచ్చిపోతారు దెబ్బకి. దరిద్రం వదిలిపోద్ది. భూమికి పట్టిన దరిద్రం వదిలిపోద్ది. రాష్ట్రానికి పట్టిన దరిద్రం